మోడీ గారు మాస్క్ తీస్తే కనబడేది ఆదాని అంబానీ. దేశంలో ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆదాని అంబానీ వాళ్ళ చేతిలో పెట్టి కార్పొరేట్ స్థాయిలో గతంలో ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ప్రవేశపెట్టారో, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఏ విధంగా అయితే వ్యాపారం పేర్కొని భారతదేశాన్ని తన కబంధ హస్తాల్లో బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారో, ఆదాని అంబానీ కంపెనీల ద్వారానే మోడీ భవిష్యత్తులో భారతదేశాన్ని తన కబంధ హస్తాల్లో బంధించి మళ్ళీ రాజరిక వ్యవస్థను, మళ్ళీ పెత్తందారీ వ్యవస్థను, మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి పేద బడుగు బలైన వర్గాలు, గిరిజన, దళిత, మైనారిటీ సోదరులకు నష్టం వాటిల్లే కుట్రలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, దాన్ని తిప్పికొట్టడానికే భారతదేశంలో ఒకే ఒక నాయకుడు తిరుగుబాటు చేస్తున్న నాయకుడు ఎవరంటే మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఒక్కరే మరి వారి ఆలోచన విధానాన్ని పసిగట్టి గత 10-15 సంవత్సరాలుగా వారికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నా కానీ అలాంటి అధ్యక్ష పదవిని కూడా పక్కన పెట్టి కేవలం పేదల పక్షాన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే పనిలో వారు నిమగ్నమే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇదంతా మన కోసం కాదు. ఏ ఫలాలైతే మన పూర్వీకులు మనకు అందించారో రేపు భావి తరాలకు మనం ఫలాలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత మనం తీసుకోవడం కోసమే ఈ ట్రైనింగ్ క్లాసులు. కాబట్టి మిత్రులారా, రేపు భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అయ్యేంత వరకు మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2028 తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ఉండబోతుందని చెప్పి గట్టిగా మీరంతా ప్రజలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఏ ఒక్క పథకం ఇవ్వకుండా కేవలం గొర్రెలు, బర్రెలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా రైతు బంధు 4 పథకాలు వాళ్ళు ఇచ్చింది. ఆ పథకాలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పథకాలే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్యశ్రీ వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలను కార్పొరేట్ ఆసుపత్రిలో పోకుండా చేసిండు. కానీ మరి కేవలం 4 పథకాలు ఇస్తున్నట్టుగానే చేసి 10 సంవత్సరాలు కాలయాపన చేసి ప్రజల్లో ప్రచార ఆర్భాటాలతోనే పేపర్లలో మరి ప్రచారం చేసుకుంటూ 10 సంవత్సరాలు పరిపాలన సాగించింది. మిత్రులారా, ఇంతకుముందు పద్మావతి మేడం గారు చెప్పినట్టు వాస్తవంగా గిరిజనులు కాంగ్రెస్ పార్టీతోనే ముందు నుంచి ఉన్నారు. స్వతంత్ర సాధనలో కూడా మా గిరిజనుల పాత్ర ఉంది. సాయుధ పోరాటంలో మా గిరిజనుల పాత్ర ఉంది. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా మా గిరిజనుల పాత్ర, భోజా నాయక్, నవీన్ నాయక్, ఎంతో మంది మా గిరిజన బిడ్డలు ఆత్మ బలిదానాలు ఉన్నాయి. ఎత్త నారు పూజ్యంతే తత్త రమంతే తత్త దేవతా సదా అంటారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో ఆ రాజ్యంలో అన్ని కలిసి వస్తాయని చెప్పేసి, అదేవిధంగా ఎక్కడైతే మా గిరిజనులు గౌరవింపబడతారో అక్కడే రాజ్యం కానీ, అక్కడే నాయకులు కానీ ఆశీర్వదించబడతారు, గౌరవింపబడతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అక్కడ ముఖ్యంగా మా గిరిజనులు అమాయకులు నమ్మితే ప్రాణం ఇస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. మేము బండల్నే మొక్కుతాం, కొండల్నే దేవుడిని భావిస్తాం. ఆ బండలు, ఆ కొండలు, ఆ చెట్లే మాకు ప్రాణాయువులు. ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీలో నాయకులను. మరి మా గిరిజనులకు సమస్యలు ఇప్పుడు ఈ సభలో చెప్పడం సభకు కాదు, కానీ మరి బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ అడ్మిషన్ దొరకట్లేదు. అదేవిధంగా సబ్సిడీలు 2018 నుంచి 2018 నుంచి ఏ ఒక ఇండస్ట్రీ కానీ, ఏ ఒక వెహికల్ తీసుకున్న మా గిరిజన సోదరులకు సబ్సిడీలు అందట్లేదు. అదేవిధంగా గిరిజనులకు రావాల్సిన సప్లాన్ నిధులు కాళేశ్వరానికి, ఇంకో దానికి మిషన్ భగీరథకు వాడేసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కృషితో, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ రెడ్డి గారి ఆశీస్సులతో మా బైకార్ చైర్మన్ గారు పోరాటం చేస్తూనే మొన్న ఒక 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేయించుకున్నారు. 2018 నుండి 23 దాకా ఏ ఒక్క నిధి
చెల్లించకుండా పెండింగ్ పెట్టి మా గిరిజనుల ఉసురు తీసుకున్నందుకే కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇప్పటికైనా మా లక్ష్మారెడ్డి గారైనా మా నాయకులైనా మీరు ఏ విధంగా అయితే మొన్న ఓబీసీ వాళ్ళకి ఏ విధంగా అయితే రాజీవ్ వికాసంలో మీరందరూ కలిసికట్టుగా పోయి సబ్మిట్ చేసిందో అదేవిధంగా మా గిరిజన సమస్యలు కూడా మీరే ప్రతిపాదన తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు పార్లమెంట్ రిజల్ట్ చూడండి, అసెంబ్లీ రిజల్ట్ చూడండి, గిరిజన జనాభా ఎక్కువ ఉన్న దగ్గర 50,000 తగ్గకుండా మెజారిటీ వచ్చింది. పార్లమెంట్ లో 2,00,000 నుంచి 5 లక్షల వరకు మెజారిటీ వచ్చిందంటే దాంట్లో మా గిరిజనుల పాత్ర ముఖ్యమైన. కాబట్టి గిరిజనులను విస్మరిస్తే పార్టీ నష్టపోతుంది. నేను లాభపడుతున్నాం రామచంద్ర నాయక్ గా, నేను వాస్తవంగా లాభపడ్డా. కానీ నా గుండెలో బాధ నా గడ్డలో చూపిస్తున్నా. నేను ఎప్పుడు గడ్డం పెంచలే, ఎప్పుడైనా చూసిరా మీరు వాస్తవ్యులు? మరి నా ఆవేదనను గడ్డలో చూపిస్తున్నా. మరి ఏదేమైనా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనం న్యాయం చేస్తుంది. మనం ఎంత తల్లి మీద ఎంత కోపం చూపించినా, తండ్రి మీద ఎంత కోపం చూపించినా మనకు కాంగ్రెస్ పార్టీ దిక్కు రాహుల్ గాంధీ గారు మాత్రమే మనకు నాయకుడు అని తెలియజేస్తా. అదేవిధంగా అన్నదానం బీజేపీ పార్టీ ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టిస్తూనే మరి దేశంలో ప్రమాదాలు వస్తున్నాయని మరి సీట్లు పెంచుకొని మళ్ళీ వీటిని ఎక్కాలని కుట్ర చేస్తా ఉన్నాం. మనం మన సంఖ్యాబలంతో పెంచుకొని మళ్ళీ శాంతియుతంగా మళ్ళీ ఓట్ల హక్కుతోని గతరన్న చివరి పాట పాడిపోయిండు. గతరన్న చివరి పాట అడుక్కు తింటే ఆకలి తీరది, ఆకలి తీరది, ఆకలి తీరది. అడుక్కు తింటే ఆకలి తీరదు, బుద్ధి గుంజుకోవాలి అన్నాడు. మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని మనం బుద్ధి గుంజుకోవాలి. అదే ఇంకో విధంగా ఇంకో మాట్లాడు, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, మనం కష్టపడితేనే వస్తుంది. ఒక నిబద్ధతని ఇంతకుముందు వేడని చెప్పిండు. ఒకే నాయకుడు నమ్ముకున్నాడు, ఒకే పార్టీని నమ్ముకున్నాడు. మా శంకర్ నాయక్ గారు కూడా ఒకటే పార్టీని నమ్ముకున్నాడు, ఒకే నాయకుడు నమ్ముకున్నాడు. ఇలా జానారెడ్డి గారిని పెద్ద కొడుకు అయింది. ముగ్గురు కొడుకుని సెటిల్ చేస్తుంది జానారెడ్డి గారు. నలుగురు కొడుకులు, ముఖ్యమంత్రి గారు, ఇటు ఎమ్మెల్సీ గారు, పార్లమెంట్ గారు, నలుగురు కొడుకుని వాళ్ళు సెటిల్ చేస్తున్నారు. నమ్మితే రాహుల్జీ టైం లేకపోయినా మీరు అక్కడ రాణి దుర్గావతి గారిని, కొమరం భీమ్ గారిని, ఏకలవ్య గారిని, రామ్జీ గోండ్ గారిని, శివలాల్ గారిని చూస్తే వారిలో మీరు కొన్ని నేర్చుకోవాల్సింది ఒక 4 మాటలు చెప్తారు. సేవాలాల్ ఎస్ అంటే సిన్సియారిటీ. మనం నాయకులుగా ఎదగాలనుకుంటే ముందు ఉండాల్సింది సిన్సియారిటీ. ఒక సిన్సియారిటీ ఉంటే ఆ సిన్సియారిటీ మనం ఎక్కడికో తీసుకెళ్తాం. ఇవాళ శంకర్ నాయక్ గారికి పనికొచ్చింది సిన్సియారిటీ. రెండవది కొమరం భీమ్ గారు కే అంటే కైండ్నెస్, జాలి గుండెతో ఉండాలి. ప్రజలకు సేవ చేయడానికి అనునిత్యం మనం సిద్ధంగా ఉండాలి. పక్కన రోడ్డు మీద ప్రమాదం జరిగి కింద పడితే కూడా ఇది మనది కాదులే, మనకు సంబంధించింది కాదులే అని చెప్పి మనం నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా ఓ అంటే ఒబీడియన్సీ ఉండాలి. ఒబీడియన్సీ అంటే చెప్పింది చేయగలిగే తత్వం ఉండాలి. అరే ఈయన ఒకటి పోయి చెప్పేటోళ్ళు ఏమన్నా 30 సంవత్సరాల నుంచి మొదలుతున్న రామచంద్ర నాయక్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎరిగిందని చెప్పి చెప్తాను అని మా కోటనే అనుకోవద్దు. ఒబీడియన్స్ అనేది ఎప్పుడు వచ్చినది కాదు, ఐడియాలజీ మన మైండ్లో ఎక్కిందా లేదా. రేవంత్ రెడ్డి గారిని ఆలోచన తీసుకోండి. ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మరి 16లో అనుకుంటా. 16లో వచ్చిన తక్కువ సమయంలో సోనియా గాంధీ గారి ఐడియాలజీ ఏంటిది, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఏంటిదని పసిగట్టింది. కాబట్టి వారి ఆలోచన విధానాలకు తగ్గట్టుగా కిందికి జనాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. కాబట్టి మరి వారు స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా మోటివేషన్, మీరు మోటివేట్ అవుతూనే పక్కన 4 10 మందిలో మోటివేట్ చేయగలిగే తత్వం, ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఆ మోటివేషన్ లక్షణాలు లేకుండా మనకు మోటివేట్ కాకుండా ఇవన్నీ మస్తు చెప్తారు, ఏమో నాకు కష్టాలు 4 తెల్లారి పెడితే మనం రామంటే కుదరదు.
మనం మోటివేట్ కావాలి. ఒక్కసారి మోటివేట్ అయితే మడమ తిప్పొద్దు. ఇంకోటి ఏంటిది, మాట మార్చవద్దు. ఆ విధంగా మోటివేట్ కావాలి. మోటివేట్ అయిన తర్వాత 10 మందిని మోటివేట్ చేసే దాంట్లో సక్సెస్ కావాలి. అదేవిధంగా ఏ అంటే యాక్టివ్నెస్, చురుకుదనం ఉండాలి. మొహంలో ఎప్పుడు నవ్వు కనబడాలి. ఏడుపు మొహంతోనో నిరాశతోనో నొప్పుతోనో ఉంటే ఏ నాయకుడు దగ్గర తీసుకోరు. మీ నిరాశతోనే మీరు ఎంత మీ వరుస మొదటి వరుస నుంచి 2వ వరుస 3వ వరుస 4వ వరుస ఎక్కడో వెళ్ళిపోతారు. ఎప్పుడు ఏ నాయకుడి దగ్గర పోయినా కానీ మీలో ధైర్యం కనబడాలి, మీలో మోటివేషన్ చేసే లక్షణాలు కనబడాలి. అవి ఉన్నప్పుడే మీ నవ్వులో మీ మొహంలో చిరునవ్వు కనపడుతుంది. అదే మరి యాక్టివ్నెస్. అదేవిధంగా ఆర్ అంటే రిలయబిలిటీ, విశ్వసనీయత. ఫలానా వ్యక్తి ఒక నాయకుడి దగ్గర పోతే వీడు నా మనిషిగా భయ, వీడు ప్రజల మనిషిగా భయానికి ఏదైనా ఒకటి ఉండాలి. నా మనిషి అనే ఉండాలి, ప్రజల మనిషి అనే ఉండాలి. అటు ప్రజల మనిషి కాకుండా తన స్వార్థం కోసం పనిచేసుకుంటూ ఉన్నాడని మాట తెలుసుకోవచ్చు. ఇక్కడ నాయకుడిని సపోజ్ డోర్నకల్లో నేను పార్టీ 2-3 పోటీకి వచ్చింది. మా పిల్లలు కూడా అడిగింది, తప్పేం లేదు, ఎవరిని అడగవచ్చు. అడిగే క్రమంలో అక్కడ జనాభిప్రాయం, ఇంకో గంటలో అనౌన్స్మెంట్, అప్పుడు కూడా స్పాట్ మళ్ళీ సర్వే జరిగింది. ఇంకో గంటలో అనౌన్స్మెంట్. దామన్న కంటే 1 రోజు ముందు నాకు అనౌన్స్ అయింది. దామన్నది లాస్ట్ రోజు, 1 రోజు ముందు నాది. అడుగుతారు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ప్రజలకు రేపు సేవ చేయగలుగుతారా లేదా, ప్రజల్లో ఉంటారా లేదా, పార్టీతో ఉంటారా లేదా, అన్ని యాంగిల్ 360 యాంగిల్స్ లో సర్వే చేసి టాప్ సీట్ ఇస్తారు. అదేవిధంగా ఎక్కడ వచ్చినాం, రిలయబిలిటీ అంటే విశ్వసనీయత. నాయకుడి కన్నా విశ్వాసం ఉండాలి, ప్రజల కన్నా విశ్వాసం ఉండాలి. నేను పైన ఏ నాయకుడికి పెద్ద విశ్వాసం లేదు. నేను ఎప్పుడెక్కడ రిలేషన్ కోసం నాయకులు తిరగలేదు. మా పిల్లలు కొంచెం పైన ఢిల్లీలో ఉన్నట్టు నాకు లేదు, నాకు ఢిల్లీలో లీక్ లేదు. నేను అందరికీ నాకు ఉత్తమమైన పార్టీ తీసుకుంది. అయితే నాయకులు ఎప్పుడు నేను ఫోన్, ఎందుకంటే వాళ్ళు అక్కడ పోతే విలువ తిరుగుతున్నావా, విలువ తిరుగుకోవాలి. 2 సార్లు పోయినాక విలువ కరెక్ట్ కదా, కింద తిరుగుతుంది. సో రిలయబిలిటీ పైన ఉండాలి, కింద ఉండాలి. నాకు కింద ఉంది కాబట్టి పిలిచి ఇచ్చారు. రెండవ విధంగా నెక్స్ట్ ఎబిలిటీ. నీలో ఎబిలిటీ, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ మీకు లేదనుకోండి, కాన్ఫిడెన్స్ మీకు మీ మీద లేదనుకోండి, మీరు నాయకుడుగా ఏనాడు మీరు మీ ఇంట్లో మీరు ఆవిడ అడుగుతారు. ఈరోజు రోజంతా 3 రోజులు పోయి క్యాంపులో ఏం నేర్చుకున్నావు రాదు అని అడుగుతారు. ఏం నేర్చుకోవాలి, తిన్నాం పడడం వచ్చి అన్నా అనుకోవాలి. మరి గత 3 రోజులు ఆడపోయి తిని పండే వాళ్ళు అదేదో ఈయన తిని పండే అయిపోతారు. ఇంట్లో పొలం దున్నే పని వదిలేసి, విత్తనాలు వేసే పని వదిలేసి గాడిలాగా ఆడపోయి తిని పడుతున్నావా అంటారు. సో ఏమంటున్నా, ఏంటిది నేర్చుకునే ఎబిలిటీ అంటే మనకు ధైర్యం, కాన్ఫిడెన్స్ పెంచే విధంగా. ఏం నేర్చుకున్నది ఇంతకుముందు అడుగుతున్నారు కింద నుంచి తెలంగాణ, మీరు ఏం నేర్చుకోవాలో చెప్పండి అంటే సరే ఒక్కొక్క విధంగా చెప్పింది. ఏది మన అభిమాన పద్ధతిలో పురుష అని చెప్పినట్టు పుణ్య పురుషులందరూ స్వయం అప్పచెప్పినారు. స్పష్టంగా చెప్పగలగాలి మీరేం నేర్చుకున్నారు. స్పష్టంగా మీలో మాట్లాడే కాన్ఫిడెన్స్ పెరిగిన రోజు మీరు నాయకులుగా నిలబడతారు. అదేవిధంగా బి అంటే బిలీవ్. మీ మీద మీకు నమ్మకం పెరగాలి. బిలీఫ్ అంటే ఏంటిది, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతాడు, అందులో ఎలాంటి డౌట్ లేదనే నమ్మకం మీద ఉండాలి. 2వ కాదు 3వ కూడా మన తెలంగాణలో మన గవర్నమెంటే ఉంటుంది. కేంద్రంలో మన గవర్నమెంట్ వస్తే రాష్ట్రంలో మనల్ని దించి ఎక్కే ధైర్యం ఇంకెవరికైనా ఉంటుందా? ఆ విధంగా మీలో నమ్మకం ఉండాలి. మోడీ ఉన్నంత రోజు మోడీ పైన మాట్లాడుతున్నారు వాళ్ళు, అది తప్పు. మోడీ కాదు, కేసీఆర్ నట్టే అనుకున్నారు. కేసీఆర్ 20 సంవత్సరాలు ఎవరు తిప్పలేడు, వాన్ దగ్గర ఉన్న సొమ్ము మన దగ్గర లేదు అని భయపడిన నాయకులే ఉన్నారు. ఉన్నారా లేదా? అట్లా కాదు. మన రాజ్యం వస్తుంది, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం కేంద్రంలో. అదేవిధంగా రాష్ట్రంలో అనే నమ్మకాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళగలగాలి. అదేవిధంగా హెచ్ అంటే హార్డ్ వర్క్. ఎంత నమ్మకం ఉన్నా, ఎంత మీలో కృషి పట్టుదల ఉన్నా, హార్డ్ వర్క్ లేనిది ఎవరు వచ్చి మీద కదవలేదు. ఇస్తారా? నమ్మకం ఉందా? నవీన్
హార్డ్ వర్క్ లేకుండా నువ్వు 30 సంవత్సరాల నుంచి ఎల్ఎస్పీఎస్లో చేసినావు, తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నావు. కానీ నీకంటే చిన్నోడు మొన్న ఇంటర్మీడియట్లో డిగ్రీనో పాస్ అయినో నీకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే నీ పైన ఉన్న నాయకుడు నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తారంటే నవీన్ నేను ఇంకో విధంగా నేను చూసుకుంటా, కానీ ఆ పిల్లోడు చురుకున్నాడు వాడిని పికప్ చేద్దామని ఆలోచన నేను చెప్పి చేయాల్సి వస్తుంది. కాబట్టి హార్డ్ వర్క్ అనేది చాలా చాలా పెద్ద అక్షరాలు రాసుకోండి. హార్డ్ వర్క్ లేని, కష్టం లేని వేరే ఏ క్యారెక్టర్ ఉన్నా అది శూన్యం. అదేవిధంగా ఇక నెక్స్ట్ రాణి ఉద్యమాల్లో ఎన్ చూడండి, ఎన్ నావిగేషన్. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు సర్పంచ్ కావాలనుకుంటున్నారా, ఎంపీటీసీ కావాలనుకుంటున్నారా, జెడ్పీటీసీ కావాలనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా పార్టీ పదవుల్లో ఒక ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారా? క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని రాజకీయాలు వేస్ట్గా రేపు పిల్లలు తింటారు. ఇక ఇంతకుముందు పిల్లలు తింటుంది, రేపు పిల్లలు తింటారు. నువ్వు 45 సంవత్సరాలు నీ జీవితం అంతా సంఖ్య నాకు ఇచ్చినావు, ఒక పక్కన ఆయన రోడ్డు సంపాదించుకోడు, నువ్వేమో ఏం సంపాదించలేదు, మేము ఇట్లా బండి లేకుండా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అంటారు, ఆర్టీసీ బస్సులో తిరగాల్సి వస్తుందని చెప్తారు. కాబట్టి మిత్రులారా స్పష్టత ఉండాలి. మీ స్పష్టత నాయకులకు చెప్పుకోగలగాలి. సార్ నేను ఇది కావాలనుకుంటున్నాను, నాకు ఈ అవకాశం ఇవ్వనని మీరు అడగగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నాయకులు నేను సర్పంచ్ కావాలనుకుంటున్నా, ఎంపీపీ కావాలనుకుంటున్నా అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. సో దయచేసి లోహిత మరి మోటివేషన్ కోసం పైన దానికి ఒక నావిగేషన్ ఉన్నది కాబట్టి ఆ నావిగేషన్ ఎటు చూపిస్తే అది వస్తుంటుంది. ఇప్పుడు మీరు మొబైల్లో యాప్లో గూగుల్ నావిగేషన్ పెట్టుకుంటారు, పంచగుట్ట నిమ్స్ అంటే అది నిమ్స్ చూపిస్తూ ఉంటుంది, షార్ట్ కోడ్ చూపిస్తుంటారు. ఆ నావిగేషన్ మైండ్లో మీకు ఉండాలి. స్వస్థత లేని రాజకీయాలు చేయడం బెస్ట్. అదేవిధంగా డి కింద ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేనిది ఎవరు నేర్పించినా అది కూడా బెస్ట్. మీలో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. రాజకీయం ఎందుకు చేస్తామనే లక్ష్యం ఉండాలి, కొంత మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. తర్వాత డి అంటే ధైర్యం. నాయకుల దగ్గర కానీ లేదంటే మీ ప్రజల్లో పోయినప్పుడు కానీ ధైర్యం, 2 రకాల ధైర్యం. ఓవర్ కాన్ఫిడెన్స్ ధైర్యం కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ధైర్యం ఏంటంటే మనం తొక్కేస్తారు, కష్టంగా తొక్కేస్తారు. కొన్ని మా నమ్ముడు నాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అనుకోకూడదు అంటే మా నమ్ముడు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఛాంబర్లో పోయినా సార్ నేను చెప్పాలనుకున్న ముందే ఏం రామచంద్ర కాన్సెన్స్ అంతా బాగా నష్టపోతున్నారా, కాన్సెన్స్ ప్రజలకి వాళ్ళ ఇబ్బంది పడుతున్నా అన్నాను అనుకోండి, నేను మాట్లాడే ధైర్యం ఉంటుందా? అవకాశం ఉంటుందా? వాళ్ళు మనకు ప్రొఫెసర్ లాంటి రాజకీయం గురువు లాంటి గురువే. అక్కడ పోయినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడాలంటే ఏదైనా అడగాలనుకుంటే ప్రజా సమస్యలు కావచ్చు, మన పర్సనల్ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా నువ్వు చెప్పుకోవాలంటే నీలో నిజాయితీ ఉంటేనే అలా చెప్పగలుగుతాం. అదే ఈయన ఎప్పుడు ఏ సమస్య తీసుకురాలేదు కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేద్దామనే ఆలోచన లీడర్లో వస్తుంది. అదేవిధంగా యు అంటే యూనిటీ. మనం వ్యక్తిగతంగా అన్ని లక్షణాలను అడాప్ట్ చేసుకుంటూనే అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కలిసి లేకపోతే, యూనిటీ లేకపోతే స్వాతంత్రం వచ్చేది కాదు. ఆనాడు ఆ కేరమూర్తి చూసిరా, దాంట్లో మహిళలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందరూ సామాన్యులు. ఆ కేరమూర్తి